గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి స్వర్ణమాల అమ్మకి శతకోటి వందనాలు. మాకు రోజు అననిత్యము ధ్యానాన్ని జ్ఞానాన్ని ఇస్తున్న బ్రహ్మర్షి తడవట్టి వీరరాఘవరావు సార్కి బ్రహ్మ విద్వానిష్ట రాజ్యలక్ష్మి అమ్మకి అనంత కోటి ప్రణామాలు. మరి ఈ జూమ్ నిర్వహిస్తున్న ధ్యాన మహిళ అంటే పత్రిజీ ధ్యాన మహిళ ఈ జూమ్ నిర్వహిస్తున్న అందరికీ జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు వరలక్ష్మి బయలవారి. అంటే మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే నవవిధ ధర్మాలు పత్రిక చెప్పిన నవవిధ ధర్మాలు 9 ధర్మాలు. అందులో నిన్న ధ్యాన ధర్మం ఎప్పుడైతే ఈ ధ్యానము ధర్మం రెండు ఉంటేనే ఆధ్యాత్మికత. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మనం ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయటం ద్వారాగానే ఆలోచన రహిత స్థితి మనసు మెల్లిమెల్లిగా శూన్యం అవుతూ ఉంటుంది. అప్పుడు మాత్రమే విశ్వమయ ప్రాణశక్తి తీసుకోవడం జరుగుతుంది అని పత్రిక చెప్పడం జరిగింది. అయితే మరి ఎందరో యోగులు యోగేశ్వర్లు మహానుభావులు అందరూ కూడా చేసింది ఈ ధ్యానమే. ఈ ధ్యానం ద్వారాగానే ఏ ఈ సృష్టిలో ఉన్న 84 లక్షల రకాల జీవుల్లో ఏ జంతువుకు లేనిది ఒక్క మానవుడికే ఈ అవకాశం ఉంది. అంతటి గొప్పదైన ధ్యానాన్ని మనం ఈ గురువుల ద్వారా తెలుసుకున్నాం. మరి ఈ రోజు ఎప్పుడైతే మరి ఆ ధ్యానం ద్వారా మన పొందే శక్తి వల్ల భగవద్గీతలో ఒక శ్లోకం ఇచ్చారండి. మరి దేని వల్ల అయితే ఏనా తుష్యతి నద్వేష్టి నాకాంక్షతి అంటే శుభ పరిత్యాగి భక్తిమాన్ సామే ప్రియ అంటున్నారు. ఏనా దృశ్యతి అంటే ఎవరైతే దేనికి హర్షించడో దేనికి ఏడవడో అంటే ఎలాంటి క్వాలిటీస్ వస్తాయో. మరి మన జీవితంలో ఒక్కొక్కసారి సంతోషము ఉంటుంది, అంటే అప్పుడు దేనికి సంతోషము ఉంటుంది, ఒక్కొక్కసారి బాధ ఉంటుంది. అంటే దేనికి హర్షించడో దేనికి బాధపడడో వాడే నాకు ఇష్టుడు అంటున్నారండి భగవద్గీతలో. మరి ఇప్పుడు ఎప్పుడైతే మరి శక్తి ఉంటేనే కదా వాడు సుఖం వచ్చినా బాధ వచ్చినా ఒకేలాగా స్వీకరించగలుగుతాడు. ఎందువల్ల అంటే ఆత్మకి కావలసింది జ్ఞానము. మరి పత్రిక గారు చెప్పడం జరిగింది ఏమని, ధ్యానం వల్లనే జ్ఞానము. అంటే సాధన తీవ్రమైన సాధన ద్వారాగానే మనకి ఈ జ్ఞానం అనేది లభిస్తుంది, నువ్వెవరో తెలుసుకోగలుగుతావు అని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు రెండవ టాపిక్ ఏంటి అంటే అహింసా ధర్మం. మరి పత్రి గారు స్టార్టింగే మనకి ఏమని చెప్పారు అంటే ఈ భూమి మీద ప్రతి జీవి కూడా స్వేచ్ఛగా జీవించే అవకాశం ఉంది. నువ్వు ఏ విధంగా అయితే జీవిస్తున్నావో ప్రతి జీవిని కూడా అలాగే జీవించనివ్వు అని చెప్పడం జరిగింది. అంటే ఆయన భూమి మీదకి ఈ జీవులు స్వేచ్ఛ కోసమే నేను అక్కడ ఒకల్తా తీసుకొని ఈ భూమి మీదకి రావడం జరిగింది అని చెప్పడం కూడా జరిగింది. ఎప్పుడైతే ఈ భూమి మీద హింస ఎక్కువయ్యి మరి ఈ ఈ విధంగా ఉన్నప్పుడు మరి భగవద్గీతలో చెప్తాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. ఎప్పుడైతే ఈ వినాశనం ఎక్కువ అవుతూ ఉంటుందో మరి సృష్టి తనకు తానుగానే భగవంతుని సృష్టించడం జరుగుతుంది. అదే ఎలా అంటే ఇటువంటి గురువుల రూపంలో తనకు తానే సృష్టించుకుంటూ ఉంటాడు సాధు సజ్జనులు సంరక్షించడం కోసం. అంటే ఈ అహింసా ధర్మంలో మనం తెలియక హింసా మార్గంలో ఉన్నాము. ఈ హింసా మార్గం నుంచి బయటపడడానికే గురువులు ఈ విధంగా భూమి మీదకి రావడం జరుగుతుంది. అయితే ఈ హింసలో 2 రకాలు, స్వాధర్మము పరధర్మము. స్వాధర్మము అంటే ఎవరికి వారు చేసుకునేది స్వాధర్మం, అది ధ్యానమే. ఇక పరధర్మంలో అనేకం ఉన్నాయి. పరుల పట్ల ఏ విధంగా జీవిస్తున్నాము అన్నది. అంటే పరులు ఈ సృష్టిలో ఉన్న సమస్తము అండి, మానవుడిని కూడా ఇక్కడ పత్రిగారు జీవుడు
అనడమే జరిగింది. ఇంకా ఏమంటున్నారు అంటే, "నీ పరుల పట్ల నువ్వు ఏ విధంగా ఉంటావో నీకు అదే లభిస్తుంది. శారీరక హింస హింస, మానసిక హింస హింస కాదు" అంటున్నారు. శారీరక హింసే హింస అంటున్నారు. శారీరక హింస అంటే మనుషుల్ని బాధ పెట్టడం, ఏడిపించడం. ఇది మానసిక హింస. అంటే ఎవరైనా నిన్ను పంది, గాడిద, కుక్క, నువ్వు ఇలా అలా అని తిడితే అది మానసిక హింస. మరి బుద్ధ భగవాను ధ్యాన బోధ చేస్తున్నప్పుడు ఆయన బండబూతులు తిట్టారంట. ఆయనేమో పట్టించుకోలేదు. అంటే పత్రి గారు ఏమంటున్నారు అంటే, నిన్ను ఎవరైనా తిడితే నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? అది నీకు హింసేం కాదు. తీసుకుంటున్నావు కాబట్టి నీకు ఇది హింస అయ్యింది. ఒకసారి పిరమిడ్ వ్యాలీలో ఒక తల్లి అక్కడికి వచ్చి పత్రి గారిని, నా కొడుకు నీ వల్లే ఈ విధంగా తయారయ్యాడు అని బండ బూతులు తిడుతున్నప్పుడు, మరి పత్రి గారు అలా తిట్టి తిట్టి అరగంట సేపు తిట్టిందంట. కొంతసేపు ఉన్నాక అక్కడున్న వాళ్ళు అడిగారంట, ఏంటండి మిమ్మల్ని ఆమె ఆ విధంగా తిడుతూ ఉంటే మీరు ఆ విధంగా చూస్తూనే ఉన్నారు అని అడిగినప్పుడు పత్రి గారు అన్నారు, నేను ఆమె తిట్టిన తిట్లేమి చూడలేదు. ఆ ప్రకృతి ఇచ్చిన ఆ పెదాలు ఎలా ఎలా కదులుతున్నాయి, ఆ కళ్ళు ఏ విధంగా ఉన్నాయి, ఆ ప్రకృతి ఆ బుగ్గలు ఎలా ఉన్నాయి, నేను ఆ ప్రకృతి అందాలనే గమనించాను కానీ ఆమె అన్న మాటలు నేను పట్టించుకోలేదు అన్నారు. అంటే ఎదుటివాడు ఏమైనా అంటే అదే నువ్వు తీసుకుంటే హింస అవుతుంది కానీ నువ్వు తీసుకోకపోతే హింస కాదు, అది హింసే కాదు అన్నారు. ఇక శారీరక హింస, ఎవరైనా ఒక చెయ్యి కానీ కాలు కానీ విరక్కొట్టినప్పుడు అది వాడికి బాధ కలుగుతుంది, నొప్పి కలుగుతుంది, అది హింస. ఈ శారీరక హింసలో కూడా మరి అవసరార్థం తప్పనిసరి పరిస్థితులలో, ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడండి, ఎందుకు చెయ్యాలి అంటున్నారు. ఈ శారీరక హింస కూడా ఎందుకు చెయ్యాలి తల్లిదండ్రులు? మరి ఒక అత్తగారిని కోడల్ని తిట్టొచ్చు గాని కొట్టకూడదు. అంటే తప్పనిసరి పరిస్థితులలో, విధి లేని పరిస్థితులలో మాత్రమే చేసుకోవాలి. అది అప్పుడు విధి లేని పరిస్థితులలో చేసుకోవడం అది హింస కాదు అంటున్నాను. ఇప్పుడు ఒక పిల్లాడు ఉన్నాడు, చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా మరి వాడు సినిమాలకి, షికారులకి, తాగుడికి అలవాటు అవుతే మరి మొబైల్ చూడటం ఈ విధంగా అలవాటైనప్పుడు మరి ఆ పిల్లవాడిని సరైన మార్గంలో పెట్టడానికి తల్లిదండ్రులు చేసుకుంటారు. అంటే అది హింస కాదు. సరి అయిన మార్గంలో తల్లిదండ్రులు నడిపించాల్సిన బాధ్యత, ధర్మం. మరి నిన్న చెప్పుకున్నాం కదండి, ఎక్కడైతే ధర్మము ధ్యానము రెండు ఉంటుందో అదే ఆధ్యాత్మికత. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించినప్పుడు అది హింస కాదు. అప్పటి నుంచి వాడు సరైన మార్గంలో నడుచుకుంటాడు, మానవుడిగా జీవిస్తాడు. మరి ఇటువంటి హింస అంటే ఇక్కడ ఈ ప్రపంచంలో మనం చూస్తే ఎవరినైనా ఒక మనిషిని చంపితే ఇక్కడ ఉన్న జైల్లో వెంటనే శిక్ష పడుతుంది. మనం చూస్తున్నాం, ఇది నిజమే. కానీ మరి జంతువుల్ని చంపితే ఎందుకు శిక్ష పడదు వెంటనే? అంటే మానవుడు ఏకాత్మ, జంతువులు సామూహిక ఆత్మలు. ఒక కుక్క ఉంటుందండి, అది మినిమం ఒక 5, 6, ఒక్కొక్కటితో 7 కూడా జన్మిస్తూ ఉంటుంది. అలాగే ఒక చీమ ఒక్కదానికే జన్మనివ్వదు, ఎన్నో జంతువులకి జన్మనిస్తూ ఉంటుంది ఒక్కసారిగానే. అంటే ఒక పంది, అది కూడా ఎన్నో ఆత్మలకి జన్మనిస్తూ ఉంటుంది. అలా దేనిని చూసుకున్నా, ఒక కోడిని చూసుకున్నా ఒక్కదాన్నే గుడ్డు పెట్టదు, ఎన్నో గుడ్లను పెడుతుంది. అంటే ఈ విధంగా చూసుకున్నప్పుడు అవన్నీ కూడా సామూహిక ఆత్మలు. మానవుడు ఏకాత్మ. ఏకాత్మ కాబట్టి ఈ సృష్టి
ఏర్పాటు ప్రకారం ఇక్కడ శిక్షించబడతారు. కానీ ఈ సామూహిక ఆత్మలను హింసించడం వలన వెంటనే శిక్ష పడదు. ఇవి సృష్టి లెక్కలో రాయబడుతూ ఉంటాయి. ఈ ఈ హింస ఎలా ఉంటుంది అంటే, మరి ఇప్పుడు ఈ రోజు సండే అండి. ఈ సండే వచ్చింది అంటే, ఇక అజ్ఞానంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇదొక స్పెషల్ డే అన్నట్లుగా రోజు ప్రతిరోజు 6 రోజులు అలసిపోయాము, సొలసిపోయాము. ఈరోజు ఎంజాయ్ చేయాలి అనే విధంగా ఈ మాంసాహారం తీసుకోవడం జరుగుతుంది. అంటే అది వారికి హింస అని కూడా తెలీదు. అంత అజ్ఞానపు మార్గంలో ఉన్నారు. మరి మనం ఆడుకుంటున్నప్పుడు ఒక చిన్న పిల్లాడికి చిన్న గాయం అయితేనే మన పిల్లాడు ఒక సైకిల్ తొక్కుకుంటూ లేదా ఆడుకుంటూ కింద పడితే చిన్న గాయం అయితేనే విలవిలలాడిపోతామే. మరి ఆ జంతువుని అంటే ఆ జంతువులకు మరి వాటితోటే వాళ్ళ జీవనం గడుపుతున్నారు. ఆ మాంసపు కొట్లు ఇవన్నీ కూడా వాళ్ళు ఆ విధంగా జీవనం గడుపుతున్నారు. మరి ఆ సంపాదించే డబ్బులతో వారి జీవితం శాంతంగా ఉండదు అంటున్నారు. ఇంకా దేవాలయాల ముందు వేలాడ కడతారు. మరి ఏ దేవుడన్న మాంసం తినమని చెప్పాడా అండి? లేదు. ఎవరికి వారు సృష్టించుకొని ఈ దోషం పోతుంది, ఆ దోషం పోతుంది. నాకు ఈ ఉద్యోగం వస్తే నేను ఇది బలిస్తాను అని చెప్పుకొని ఈ విధంగా ఎన్నో జంతువులను హింసిస్తూ ఉన్నారు. మరి దీనికి ఏంటి అంటే పూర్వకాలంలో అంపశయ్య మీద మరి యుద్ధం చేసి ఆయన భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ఒకడు చెప్తాడండి. మరి వీళ్ళు శరీరాన్ని భోగంలో ఉంచాలని ఎంతో హింస చేస్తున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు. మరి ఆ జ్ఞానం ఉన్నవాడేమో కష్టాలు వచ్చినా ఇవి నేను చేసిన కర్మలే అని సుఖంగా అనుభవిస్తాడు. కానీ అజ్ఞాని ఏమో తట్టుకోలేక నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని విలవిలలాడిపోతూ ఉంటాడు. మరి ఆ జీవిని చంపేటప్పుడు ఏ బాధ తెలియదు. మరి ఆ కష్టం వచ్చినప్పుడు విలువిల్లాడిపోతూ ఉంటాడు. మరి బుద్ధుడు కూడా చెప్తాడండి, పాపం చేసేటప్పుడు సుఖభ్రాంతి ఉంటుంది, పాప ఫలితం అనుభవించేటప్పుడు కడు దుర్భరంగా ఉంటుంది అని చెప్పడం జరిగిందండి. ఇలా మరి ఆ భీష్ముడు అంబసేయ మీద ఉన్నప్పుడు ఎన్నో శ్రీకృష్ణుడు పంపిస్తాడు ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకోపో అని ధర్మరాజు వెళ్తాడు. అయినా కూడా మరి ఆయన ఎన్నో చెప్తూ ఉంటారు. అక్కడికి భీష్మాచార్యుల వారు వస్తారంటండి. ఒక రోజు భీష్మాచార్యుల వారు అక్కడికి వస్తే భీష్ముడి దగ్గరికి బృహస్పతి వస్తూ ఉంటే ధర్మరాజు అక్కడ ఒక ప్రశ్న వేస్తాడంట. ఏమిటి అంటే ఇంద్రియ నిగ్రహం, ధ్యానం, ఇంద్రియ నిగ్రహం, అహింస, గురు సమర్పణ, నిత్య 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 నైవేద్యక ధర్మ, నిత్యానుష్ఠానం, తపస్సు. ఈ ఆరిటిలలో ఏది ముఖ్యమైనది అన్నప్పుడు 6 ముఖ్యమైనవే. ఇంకొకసారి చెప్తానండి 6. ధ్యానము, ఇంద్రియ నిగ్రహము, అహింస, గురు సమర్పణ, నిత్య అనుష్ఠానము, తపస్సు. ఈ ఆరిట్లలో ఏది గొప్పది అని ధర్మరాజు బృహస్పతిని అడగడం జరిగింది. అంటే ఈ 6 గొప్పవే, కానీ అన్నింటికంటే అహింసే గొప్పది చెప్పడం జరిగిందండి. ఈ అహింస మరి అందుకే బృహస్పతి మరి 6 గొప్పవే అన్నారు కదా. మరి ఆయన ఆ మాట చెప్పి తన దేవలోకాలకు వెళ్ళడం జరిగిందంటండి. వెళ్ళడం జరిగినప్పుడు అప్పుడు మరి ధర్మరాజుకి మరి అహింస ఎందుకు గొప్పది అనే ఆలోచన వచ్చినప్పుడు ఆ విషయాన్ని భీష్ముడిని అడుగుతాడు. ఏమండి మరి అహింస ఎందుకు గొప్పది అన్నప్పుడు మరి ఆయన వివరించడం జరుగుతుంది. ఏమని అంటే ఉమ్, అంటే ఎక్కడైతే మరి వారు ఈ ఇవన్నీ అహింస చేస్తూ తపస్సు చేసిన దాన ధర్మాలు చేసిన అంటే బ్రహ్మలోకం లభిస్తుందో లభించదో కానీ అంటే అక్కడ నమ్మకం చెప్పలేదండి. నువ్వు ఎంత దాన ధర్మాలు చేసి
మరి తపస్సు చేసినా అక్కడ లభిస్తుందో లభించదో కానీ తెలుసుకోలేవు అన్నాడు. అక్కడ నమ్మకం అనేది లేదు అన్నాడు. కానీ భీష్ముడితో ఆయన పితామహ మునీశ్వరులంతా కూడా ముక్త కంఠంతో అహింస అహింస చాలా ఉత్తమం అంటున్నారు, అది ఎందుకు అంత గొప్పది అని అడిగాడు. అప్పుడు భీష్ముడు మాంసభక్షణ అనేది మహా పాపంతో సమానము. అయితే మరి ఈ మాంసం రుచిగా ఉంటుందని మసాలాలు కారం పట్టించి రుచిగా ఉంటుందని తింటున్నారు. ఆ జీవ చాపల్యానికి లోనయ్యారు. అందుకని ఈ మాంసభక్షణ విడిచిపెట్టడమే అహింసగా ఆర్యులు విశ్వసించారని తెలియజేశారు. భీష్ముడు ఇంకా ధర్మరాజు మరి మాంసభక్షణను మానుకోవటం అశ్వమేధ యాగం కన్నా గొప్పది. అశ్వమేధ యాగం కన్నా గొప్పదంటండి మాంసభక్షణ మానుకోవటం. అంటే ఇక్కడ గొప్పది వధించమని చెప్పడం, అంటే అశ్వమేధ యాగం కన్నా గొప్పది, దాన్ని మాంస జీవులని వధించవద్దు అని చెప్పడం జరిగిందండి. అంటే మరి మాంసం రుచిగా ఉంటుందని తింటున్నారు కానీ అందుకే దాన్ని ఇష్టపడుతున్నారు. అలాంటి ఇష్టాన్ని ఎప్పుడైతే ఆ దాన్ని మరి మాంసాన్ని విసర్జించి దేవతలతో సరి సమానుడు అవుతాడు అని పెద్దలు చెప్తూ ఉన్నారంటండి. ఎప్పుడైతే మరి ఇంకా మనం గమనిస్తే రాళ్ళల్లో చెట్లల్లో ఈ మాంసం లభించదు. లభిస్తుందా అండి? రాళ్ళల్లో చెట్లల్లో ఎక్కడ మాంసం లభించదు. ఇది లభించేది ప్రాణుల వల్లనే. మరి ఆ ప్రాణులను కత్తితో కత్తితో కండరంగా నరుకుతున్నారు. అంటే ఏ ఖండానికి ఆ కండరాన్ని నరికి వేస్తున్నారు ముక్కలు ముక్కలుగా. అయితే తన శరీరం కూడా అటువంటిదేనని మనిషి అనుకున్న పక్షంలో అతను ముందుకు మళ్ళీ ఆ ఆ పని చేయడానికి పూనుకోడు అంటున్నారు. మరి ఇక్కడ పత్రికారు కూడా ఒక విషయం చెప్పడం జరిగింది. ఏంటి అంటే ఆ జీవులు ఎలా చంపుతున్నారో వాళ్ళకి తెలీదు. ఏదో అందరూ తింటున్నారని తింటున్నారు. కానీ కొంతమంది అది చూస్తే ఆ రక్త మాంసాలు అక్కడ కోసి అది విలవిలలాడుతూ ఉంటే ఆ జీవహింస చూస్తే ఈ ప్రాణం ఎంత ఇదిగా కొటకలాడుతూ ఉందా అని ఒకసారి చూస్తే ఎవరు కూడా అంత విధిగా తినరు అని చెప్పడం జరిగిందండి. అయితే ఈ రోజుల్లో తెలియనోళ్ళంటూ తక్కువ. అంటే అందరూ చేస్తున్నారని చేయడం జరిగింది కానీ ఆ ప్రాణం ఏ విధంగా పోతుందో చూస్తే దాన్ని చంపడానికి ముందుకు వెళ్ళలేరు. మరి ముక్కలు ముక్కలుగా నీ శరీరం కూడా అలాంటిదే అనుకున్నప్పుడు మరి హింస చేస్తారా అండి? చెయ్యరు కదా! అదే ఇక్కడ చెప్పడం జరిగిందండి. అంటే ధ్యానము, ధర్మము, యజ్ఞ యాగాదులన్నీ అహింస ముందు దిగదుడిపే. ధ్యానము, ధర్మము, యజ్ఞ యాగాదులన్నీ అహింస ముందు దిగదుడిపే. మరి 100 సంవత్సరాలు చేసే తపశ్చర్య మాంసాహారం మానుకోవటం రెండు ఒక్కటే అంటున్నారు పెద్దలు. అంటే తపస్సు ధ్యాన ధర్మాలతో బ్రహ్మలోకం లభించవచ్చు, లభించకపోవచ్చు. కానీ మాంసాన్ని ముట్టని వారికి చేసే సాధనల వల్ల మాంసం ముట్టకుండా వారు చేసే సాధనల వల్ల వారికి బ్రహ్మలోకం ఇట్టే లభిస్తుంది అంటున్నారు చూడండి. ఎప్పుడైతే అహింస మానేసి, అహింస అంటే ఇక్కడ ఇంకా గుర్తుపెట్టుకోవాలండి, ఒక్క జంతువే కాదండి, సృష్టిలో కనపడుతున్న 84 లక్షల జీవరాశులతో మానవుడు కూడా, అంటే ఏ హింస లేకుండా జీవించినప్పుడే నువ్వు చేసే సాధనల వల్ల, నువ్వు చేసే దాన ధర్మాల వల్ల నీకు బ్రహ్మలోకం సిద్ధిస్తుంది అని చెప్పారు. అంటే ఆ విధంగా మాంసాహారానికి సంబంధించిన విషయాలు అహింస గురించి భీష్ముడు వివరించగా మరి ఆ ధర్మరాజు పితామహ మరి మాంసాన్ని విసర్జించడంతో ఇంత గొప్పతనం ఉంది కదా, మరి మనుషులు మాంసాన్ని విసర్జించారు అని ప్రశ్నించాడు. మరి ఎందుకు వాళ్ళు ఆ మాంసాన్ని విసర్జించరు అని ప్రశ్నించినప్పుడు భీష్ముడు ఎందుకు విసర్జించరు అంటే చెప్పుకున్నాం, అది ఎంతో రుచి టేస్ట్ కోసం దాన్ని ఇది చేస్తూ ఉన్నారు. అయితే ప్రాణ భయం మటుకు జీవులన్నిటికీ ఒక్కటే అంటున్నారు. ప్రాణభయం జీవులన్నిటికీ ఒక్కటే. అందుకే తోటి ప్రాణులను దయగా చూడమంటున్నారు. అలా చూసినప్పుడు బ్రహ్మలోకాన్ని సులువుగా అందుకుంటున్నాడు అని చెప్తూ భీష్ముడు జనన మరణాలకు సంబంధించి
కీటకానికి వేదవ్యాసుల వారికి మధ్య జరిగిన సంవాదాన్ని ధర్మరాజుకి తెలియజేశారు. అంటే ఒకరోజు వ్యాసుల వారంట మరి రథంలో ప్రయాణిస్తూ ఉండగా దారిలో ఒక కీటకం రోడ్డు దాటుతూ అది మరి ఆ రథాన్ని చూసి రోడ్డు దాటడానికి పరిగెడుతూ ఉందంట. మరి అప్పుడు ఆ భీష్మ మరి ఆయన గమనించారు కదా, ఎందుకు ఇది ఈ విధంగా పరిగెడుతుంది అని అన్నప్పుడు ఆయన మరి దానికి మాట్లాడే శక్తిని ఇచ్చారంట. ఆ కీటకాన్ని ప్రశ్నించాడంట, ఎందుకు అది అంత వేగంగా పరిగెడుతుంది అని అడిగినప్పుడు అందుకు కీటకం కాస్త ఆగి, ఏం చెప్పమంటావు మునేంద్ర, నీ రథం కింద నీ రథ చక్రాల కింద నలిగితే నా ప్రాణం పోతుంది కదా అన్నది కీటకం. అప్పుడు వ్యాసుల వారు, ఇంత చిన్న కీటకానికి కూడా నీకు కూడా ప్రాణభయం ఉందా అని అడిగారు. అప్పుడు ఆ కీటకం, మహా మహాత్మా, ఏ ప్రాణికైనా బ్రతుకంటే మహాసుఖం, చావంటే చెప్పలేనంత దుఃఖం. మరి ఏ దుఃఖాన్ని నేను తట్టుకోలేను అని ఆ కీటకం అన్నదన్నమాట. మరి చనిపోవడం నాకు ఇష్టం లేదని అర్థమే కండి. మరి అందుకే పరుగు తీస్తున్నాను. ప్రాణభీతి కన్నా ప్రాణం అంటే ప్రాణభీతి కన్నా పరమ ఆందోళనకరం ఏమున్నది అని వేద వ్యాసులతో అన్నది ఆ కీటకం. మాట్లాడిచ్చే శక్తి ఇచ్చారు కదా, అది అడిగింది అనమాట. అయితే అప్పుడు ఆయన, నీలాంటి జీవులకు కూడా ఇంద్రియ సుఖం ఉందా, ఇంత చిన్న కీటకానికి కూడా ఇంద్రియ సుఖం ఉందా అని ఆయన వేదవ్యాసుల వారు అడిగారు. అంటే ఉంది. ఉమ్, నువ్వు బ్రతికి ప్రయోజనం ఏముంది అని ఆయన అడిగాడంట ఆ కీటకాన్ని. అని అడిగినప్పుడు అప్పుడు కీటకం ఏమంది, మౌని అంత మాట అన్నారు, మరి పురుగులకి ఇంద్రియ సుఖం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారేమిటి అంటే, మాకు మా స్థాయిని బట్టి ఇంద్రియ సుఖాలు ఉన్నాయి, మాకు నచ్చింది మేము అందిస్తున్నాము, నచ్చింది చూస్తున్నాము, మాకు సంతానం కలుగుతుంది, అవన్నీ మేము అనుభవిస్తున్నాము కాబట్టే చావంటే భయపడుతున్నాము అన్నది కీటకం. అంటే భీష్ముడు ఈ విషయం చెప్తూ, అందుచేత ఏ జీవిని చంపకూడదు, హింస చెయ్యకూడదు, అహింసనే పాటించాలి, అహింస కన్నా అహింసే అన్నింటికన్నా అత్యుత్తమైనదని బృహస్పతుల వారు చెప్పడం జరిగిందని భీష్మాచార్యుల వారు చెప్పడం జరిగిందండి. అంటే ఒక జంతువే కాదు, కీటకానికి కూడా దానికి కూడా ప్రాణ భయం ఉంది. అందుకే ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో ఆ ఆత్మే ఉంది. ఇదే విషయం భగవద్గీతలో కూడా 10వ అధ్యాయం 20వ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఏంటి అంటే, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంచ భూతానామంత ఏవచ. అంటే అహమాత్మ, ఓ అర్జున, నేను ఆత్మగా, సర్వభూతాశయ స్థిత, సర్వభూతాలలో నేనే స్థితమై ఉన్నాను, అహం ఆదిత్య మధ్యంచ తానామంత ఏవచ. అంటే అహం ఆదిత్య అంటే సృష్టికి మొదలు, అహం అద్యంచ సృష్టి నడుస్తున్నప్పుడు, అహం ఆదిత్య మధ్యంచ భూతానామంత ఏవచ అంటే సృష్టి లేకపోయినా కూడా నేను ఉంటాను. అంటే జీవుడు పుట్టక తలికి ఉన్నాడు, జీవుడు నడుస్తున్నప్పుడు ఉన్నాడు, ఈ జీవుడు లేకపోయినా కూడా నేను ఉంటాను అంటున్నాడు. సృష్టి అంతము, ఆది, మధ్యాంతము మూడిటిల్లోనూ నేనే ఉన్నాను అంటున్నాడు. అంటే సర్వభూతాలలో నేనే స్థితమై ఉన్నాను అంటే ఎక్కడ లేడు మరి ఆయన, ఏ జీవిలో లేరు భగవంతుడు, అన్నిటా అంతటా ఉన్నాడు. మరి ఇంకా ఏమంటున్నారు అంటే, ఇక్కడ 2 రకాలు ఉన్నాయండి జీవహింసలో కూడా. అవసరార్థం కోసం చేసే జీవహింస, వినోదాల కోసం చేసే జీవహింస. అవసరార్థం కోసం చేసే జీవహింస అంటే ప్రాణం జీవించాలి, అక్కడ ఏ ఆహారము లేదు. ఉత్తరాఖండ్ అలాంటి ప్రదేశాల్లో ఏ ఆహారం లేదు, అలాంటప్పుడు ప్రాణం నిలబెట్టుకోవడానికి తప్పనిసరి పరిస్థితులలో ఆహారం తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ కూడా శిక్ష ఉంటుంది, కానీ తక్కువ శిక్ష ఉంటుంది. కానీ వినోదాల కోసం చేసే జీవహింస, వినోదాల కోసం. ఇప్పుడు పిల్లాడు పుట్టాడండి, మరి ఒక బారసాల కానీ ఈ విధంగా చేస్తున్నప్పుడు, మరి ఒక మనిషి చనిపోతే ఎంత జంతు హింస చేస్తున్నారు.
అంటే ఈ వినోదాల కోసం చేసే జీవహింస. అది పాపము అని కూడా తెలీదు. ఇక్కడ వీళ్ళు దీనికి అమూల్యమైన దాన్ని చెల్లించవలసి వస్తూ ఉంటుంది. అంత కష్టాన్ని మీరు అనుభవించవలసి వస్తూ ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే మరి దీనికి రియల్ గా నేను ఒకటి చూడడం జరిగింది. మరి ఒక మనిషి రైతు పని చేస్తూ ఉన్నప్పుడు ఆ జీవనం చక్కగా సాగుతూ ఉంది. అయితే తనకి ఎప్పుడో ఒక్కసారి మాంసం అలవాటు. ఆ స్నేహితుల ద్వారా మరి రోజు ఆ వేటకి సండే వచ్చింది అంటే మరి అడవిలోకి వెళ్ళి ఆ ఒక పందిని పట్టుకోవడం, దాన్ని వల వేసి అంటే తిను సమర్థుడు, బలవంతుడు. ఒక మనిషి చేసే ఇద్దరు ముగ్గురు మనుషులు చేసేది ఒక్క మనిషే చెయ్యగలగంత బలవంతుడు. అయితే స్నేహితుల ద్వారా మరి తనని తీసుకెళ్ళినప్పుడు తను బలవంతుడు కాబట్టి మరి దానికి వాళ్ళు ఎప్పుడు అలాంటి ఇది చేసినా తినని తీసుకెళ్తూ ఉంటారంట. అయితే అలా చేస్తూ తను మరి ఈ విధంగా జీవనం కొనసాగిస్తూ ఉన్న సమయంలో కొన్ని సంవత్సరాల పాటు ఆ జీవనం బాగానే సాగింది. పెళ్ళయింది. ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా అంతా సరిగానే నడుస్తుంది. కానీ అనుకోకుండా ఒకరోజు ఆ పొలం వెళ్ళొచ్చి మరి ఎండాకాలం అండి అప్పుడు. అప్పుడక్కడ తను వచ్చి తిన్నాడు, పడుకున్నాడంటండి. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, ఇక టాయిలెట్‌కి లెగుద్దాము అనంటే లెగలేకపోతున్నాడు. ఏంటి ఏమయింది? అని ఊర్లో ఉన్న డాక్టర్‌లకు చూపిస్తే, ఏం లేదులెండి. రేపటికల్లా నార్మల్‌గా ఉంటాడని చెప్పడం జరిగింది. చూసారు. ఆ మరుసటి రోజు వరకు కూడా తనేమి కదలటం లేదు. నడవలేకపోతున్నాడు. అప్పటిదాకా నడిచిన వాడు కూర్చొని దోగాడుతున్నాడు. అది కూడా దానికి కూడా సహకరించట్లేదు. అంటే నడుముల దగ్గర నుండి ఈ కాళ్ళ వరకు పడిపోయింది. ఇంక తనకి అంటే ఈ కింద ఈ కాళ్ళ మీద కొట్టినా, ఈ నడుముల దగ్గర నువ్వు గిచ్చినా ఇంకే స్పర్శ లేదు. పైన ఈ నోరు మాట్లాడుతుంది. కళ్ళు చూస్తున్నాయి. ముక్కు వాసన పసిగట్టగలుగుతుంది. చెవులు వినపడుతున్నాయి. చేతులు కదులుతున్నాయి. కానీ కింద నడుముల దగ్గర నుంచి ఏ స్పర్శ లేదు. అంటే మలమూత్ర ద్వారాలు పనిచేస్తున్నాయి లేదా అన్న విషయం కూడా తెలీదు. అవి ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు పోతున్నాయి అన్న విషయం కూడా తెలీదు. అంటే ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడో చూడండి. ఇంకా ఇంత టెక్నాలజీ ఉన్న రోజుల్లో మరి తనకి చూపిస్తే ఎన్ఆర్ఐ ఫస్ట్ ఎన్ఆర్ఐకే తీసుకెళ్లారంటండి. కానీ వాళ్ళు ఒకటే విషయం చెప్పారు. ఈ జబ్బుకి ఇంకా మందు లేదు, రాలేదు. ఇది నయం కాని జబ్బు. ఆ ఇంట్లో వైఫ్ కూడా వచ్చిందేమో చూసుకోండి ఒకసారి అనడం జరిగింది. ఇది మినిమం 13 సంవత్సరాల క్రిందండి నేను వినడం జరిగింది. అంటే అప్పుడు ధ్యాన మార్గంలో కొద్దిగా తెలుసు అంతవరకే, వివరంగా తెలీదు. అయితే ఈ అహింస గురించి అహింసా ధర్మం విన్నప్పుడు మరి కర్మ సిద్ధాంతం ప్రకారం అయితే ఇంకా తను కోలుకోలేదండి. ఆ విధంగా మరి ఎవరికైనా ప్రయత్నం అనేది ఉంటుంది కదా. ఇంకొక డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. లలిత ఇలా ఎన్నో చోట్ల చూయించారు. లక్షలు ఖర్చు పెట్టారు. కానీ ఏ మార్పు లేదు. ఇదిగో తగ్గుతుంది, అదిగో తగ్గుతుంది అని డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసినా ఏ మార్పు లేదు. మరి నాటు వైద్యము చేశారు. మరి ఎవరో చెప్పినట్లుగా అర్ధరాత్రి దగ్గర పూజ చేస్తే దీపం వెలిగిస్తే తగ్గిపోతుంది, ఇది ఒక దోషము అని చెప్తే అది చేశారు. కానీ ఏమీ ప్రయోజనం లేదు. అదే విధంగా 6 నెలలు మంచంలో అంటే ఇంకా కదలటం లేదు కదా ఈ శరీరము. కదలినప్పుడు ఏమవుతుందండి? ఆ వెనక వీపు మీద పుండు పడింది బాగా. పురుగులు పడుతున్నాయి. ఎంత అవస్థ అండి. అంటే ఆ మనిషిని నేను కూడా వెళ్ళి చూడడం జరిగిందండి. అంత బలవంతుడు కూడా ఆ మంచం మీద పడుకొని ఎటు కదలలేక లేక ఆ పుండుకు కూడా ఒక పక్కకు తిరిగి పడుకునే అంత ఇది లేదు.
వేరే వాళ్ళు తిప్పి పడుకోబెట్టాలి, పక్కకు మలపాలి. అంత దీన స్థితిలో ఉన్నాడండి. ఇంకా చివరికి కుషించి కుషించి రోజు రోజుకి ఆ బలం తగ్గిపోతూ తగ్గిపోతూ చివరికి ఈ సన్నగా అయిపోయాడండి. అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగాడో చూడండి. అందుకే మనకి మహానుభావులు యోగీశ్వరులు అంతా కూడా ఏం చెప్తారు అంటే, నువ్వు చేసే ఈ వర్తమాన కర్మల్లో 50-60% ఈ భూమి మీద ఇక్కడే అనుభవిస్తాము. నాకైతే ఈ మాట విన్నప్పుడు 50-60% ఇక్కడే అనుభవిస్తాము అన్నప్పుడు మరి నిజమే కదా అనిపించింది. మరి అంత అవస్థ అనుభవించాడు కదండి. అంటే ఈ జంతు హింస అనేది ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తుందో చూడండి. అదే విధంగా ఇంకొకటి చూశానండి. ఒక కొడుకు తల్లి చేతిని విరక్కొట్టాడు. తల్లి చేతిని విరక్కొట్టాడు. వాడు కొట్టిన దెబ్బల వల్ల ఆమె చెయ్యి విరిగింది. అంటే ఈ రోజులో ఉన్న టెక్నాలజీలో మళ్ళీ కొంత సర్జరీ చేసి అది కోలుకోవడం జరిగింది. కానీ కొన్ని సంవత్సరాల తరువాత ఒక ఆయన అంటే రోజు బండి నడుపుతారు కదండి మగవాళ్ళు. అదే విధంగా ఆ రోజు కూడా టిఫిన్ తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళారు. తిను డ్రైవింగ్ బాగానే చేస్తున్నాడు. కానీ అవతల కారు వాడు అటు మలుపుకోబోయి ఇటు మలిపి తిన్ను గుద్దేశాడు. తిని చెయ్యి విరిగిపోయింది. అంటే మనం చేసే 50-60% కర్మల్లో ఈ భూమి మనం చేసే కర్మల్లో ఈ 50-60% ఇక్కడే అనుభవిస్తాము అని ఇట్లాంటివి చూసినప్పుడు మనకు చక్కగా అర్థమవుతుంది. మరి ఈ కర్మల్లో, ఈ హింసలో అంటే అన్ని రకాలు. మరి ఒక మానవుడు భూమి మీద జీవిస్తున్నాడు అంటే వృక్ష జాతి నుంచి, ఖనిజ జాతి నుంచి, క్రిమి కీటకాల నుంచి, పశుపక్షాదుల నుంచి, జంతు జాతి నుంచి మానవ జాతిగా వచ్చిన వాడే. అంటే ఇది ఎదిగిన ఆత్మ, అవి ఎదగబోయే ఆత్మలు. ఒక మానవుడు ఈ స్థితికి వచ్చాడు అంటే ఆ అన్ని జన్మలు తీసుకునే మానవ జన్మకు వచ్చాడు. అవి కూడా రాబోయే మానవ జన్మకి సిద్ధంగా ఉన్నాయి. అవి వాటి యొక్క ఇంకా ఏమన్నారు అంటే మానవుల యొక్క అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎలాగో ఈ జీవులు కూడా అలాంటివే. అంటే పత్రి గారు కూడా అంటారు, నీకు చేతనైతే సహాయం చేయి, లేకపోతే వాటిని హింసించవద్దు. అహింసో పరమో ధర్మ, జీవించు జీవించనివ్వు. నువ్వు ధ్యానం చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ ఫస్ట్ హింస చెయ్యొద్దు అని చెప్పడం జరిగిందండి. మరి ఈ అహింస పరమో ధర్మ ఎంత గొప్పదండి. ఎందుకు ఇంత పెద్ద పాపాన్ని మన చేత ఆపించడం జరిగింది. మరి ఈ మాట విన్నప్పుడు ఇదే విషయం సత్యసాయి బాబా వారు కూడా చెప్పడం జరిగిందండి. ఒకరోజు మరి ఆత్మారాం తరళ్ అనే భక్తుని భార్య అందరికి భోజనం వడ్డిస్తున్న సమయంలో అక్కడికి ఒక కుక్క రావడం చూసిందండి. ఆ కుక్క చూసి ఆమె వాళ్ళు పెట్టే సమయంలోనే వాళ్ళు తినక తలికి ఈ కుక్కకు కూడా ఒక రొట్టె ముక్క వేసిందంట ఇష్టంతో. ఆ రొట్టె ముక్క వేయడంతో అది ఎంతో ఇష్టంగా తినిందంట. ఆమె మరుసటి రోజు బాబా దర్శనం కోసం వెళ్ళింది. బాబా దర్శనం కోసం వెళ్తే బాబా ఆమెను చూసి, నువ్వు నాకు ఎంతో సంతృప్తిగా భోజనం పెట్టావమ్మా అన్నాడు. అదేంటి బాబా, అప్పుడు ఆమె ఆశ్చర్యపోయిందంట. అదేంటి బాబా, నేను నీకెప్పుడు భోజనం పెట్టాను, నేను పెట్టలేదు కదా అన్నదా. అంటే అప్పుడు బాబా చెప్పాడు, నిన్న ఏ కుక్కనైతే నువ్వు చూసి రొట్టె ముక్క వేశావో అది ఎంతో ఇష్టంగా తిన్నది కదా. నువ్వు అది అది నేను ఒక్కటే. అంటే నువ్వు పెట్టిన భోజనం ఇప్పటికీ కూడా నాకు త్రేణుకులు వస్తున్నాయి అని చెప్పడం జరిగిందండి ఆ శిష్యురాలతో. మరి సత్య సాయిబాబా వారు కూడా ఆ కుక్క నేను ఒక్కటే అంటున్నారు. మరి ఈ విధంగా ఆయన కూడా సమస్త జీవరాశులలో ఉంది నేనే, అవి వేరు నేను వేరు కాదు. సమస్త జీవరాశుల్లో ఉంది నేనే, అవి నేను వేరు కాదు అంటున్నారు. అంటే విశ్వం అంతటా ఉంది ఆయనే. మరి ఈ విధంగా ఇటువంటి మాటలు విన్నప్పుడు మరి భగవద్గీతలో చెప్పినట్టుగా
సర్వభూతాల్లోనూ నేనే ఉన్నాను 84 లక్షల జీవరాశుల్లో అన్నప్పుడు మరి ఇది విన్నప్పుడు మేము ఇల్లు ఊడ్చుకోవచ్చా? మరి లేచిన దగ్గర నుంచి మనం ఇల్లు శుభ్రం చేసుకోగల కదా! మరి ఎలుకలు తిరుగుతుంటాయి, దోమలు కుడుతూ ఉంటాయి. ఏ విధంగా జీవించాలి అనే ఆలోచన వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు మరి హింసను వదలాలి అనుకున్నప్పుడు మరి ప్రతి జీవిలో భగవంతుడి స్వరూపుడు ఉన్నప్పుడు నీ ఆలోచన మారుతుంది. వాటిని హింసించే ఆలోచన నీలో లేదు. అలాంటప్పుడు నువ్వు ఏ జీవినైనా హింసిస్తామా అండి? హింసించము. అంటే అవి ఇబ్బంది కలిగించకుండా వాటికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటాము. లేదా ఇప్పుడు చీమలు ఇవి ఉన్నాయనుకోండి, దూరంగా పట్టి అంటే ఒక చాటలో కూర్చి దూరంగా పారబోయడము, ఇలా చేస్తూ ఉంటాము. అంటే చంపే ఉద్దేశం లేనప్పుడు అవి మెల్లి మెల్లిగా కొన్ని రోజులు అలా చేస్తూ ఉంటే, కొన్ని రోజులకు అదృశ్యమైపోతాయంటండి. వీళ్ళు నన్ను చంపే ఇదేం లేదు అని అదృశ్యమైపోతాయంట. ఇంకా కొంతమంది మనం కూడా చేస్తూ ఉంటాము ఈ మార్గంలోకొచ్చాక. మరి వాటికి బయటికెళ్ళే మార్గం చూపిస్తే వాటంతట అవే వెళ్ళిపోతాయి. మీరు భగవంతుడి స్వరూపాలే. మీరు బయట స్వేచ్ఛగా విహరించండి అని వాటి ఆహారానికి తగ్గట్టుగా వాటికి బయటికి మార్గం చూపిస్తే వెళ్ళిపోతూ ఉంటాయి. అదే విధంగా ఒక వాళ్ళ ఇంట్లో ఒకతను ధ్యాన మార్గంలోకి వచ్చాడండి. వైఫ్ ధ్యాన మార్గంలోకి రాలేదంట. వాళ్ళ ఇంట్లోకి పాములొస్తూ ఉన్నాయంట. అయితే వాళ్ళ వైఫ్ చూసి నైట్ టైం ఏవండీ ఇక్కడ పాముంది అని భయపడుతూ ఉంటే ఆమె అన్నిందంట. ఏవండీ పాముందని భయపడుతూ ఉంటే దీన్ని చంపండి అని. అప్పుడు ఆయన అన్నారంట, నువ్వు లెగిసేసరికి ఈ పాము ఇక్కడే ఉంటే దీన్ని నువ్వు చంపు. అప్పుడు నేను దాన్ని చంపుతాను. నువ్వు లెగిసేసరికి ఇక్కడే ఉంటే పాము నాకు చూపించు నేను చంపుతాను అనడం జరిగిందంట. అలా అన్నప్పుడు మరి తెల్లారేసరికి ఆ పాము అక్కడ ఉందా అని అడిగినప్పుడు లేదు. ఇంకా ఒకసారి ఆయన పాము వస్తే అంటండి ఒక బాటిల్లో పట్టి దూరంగా వేయడం జరిగిందంట. చూడండి మరి అన్నిటినీ భగవంతులుగా స్వరూపాలుగా చూసినప్పుడు అది ఆయన బాటిల్లో పెట్టి దూరంగా వేయడం జరిగిందంట. తర్వాత నెమ్మదిగా వైఫ్ కూడా ధ్యానంలోకి వచ్చిందంట. వచ్చినప్పుడు మరి ఆయన ఇంట్లో లేనప్పుడు మరి ఆ పాములు రావడం చూసినప్పుడు ఇంత జ్ఞానాన్ని తను తెలుసుకున్నప్పుడు సాధన చేసినప్పుడు తనకు ధైర్యం వచ్చింది. ఏంటి ఇప్పుడు నేనేం చేయాలి అనుకున్నప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. మరి వాళ్ళ ఆయన బాటిల్లో పెట్టుకొని ఆ పామును బయటకు విసిరేసినప్పుడు హస్బెండ్ ఈ వైఫ్ ఏం చేసింది అంటే ఆ పామును చేత్తో పట్టుకొని గోడ అవతల విసిరేసిందంట. అంటే ఈ ఆత్మ జ్ఞానం సాధన చేసి జ్ఞానం వినడం ద్వారా ఏ స్థాయికి ఎదిగారో చూడండి. వేసినప్పుడు అలా 2 సార్లు చేసిందంటండి. ఆ తర్వాత ఇంకా ఆ పాములు రావడమే లేదంట. అయితే ఇంకా ఆ తర్వాత వాళ్ళకి సేఫే కదండి. అంటే సృష్టిలో నువ్వు ఏ జీవికి ఇబ్బంది కలిగించకపోతే నీకు ఏ జీవి హాని కలిగించదు. నెమ్మది నెమ్మదిగా అవే అదృశ్యమైపోతాయి. ఇది ఒక్క మరి పత్రి గారు అందించిన ఈ ధ్యాన ధర్మము, అహింసా ధర్మము పాటించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అంటే ఇక్కడ మరి దేనిని చూసి నువ్వు భయపడనప్పుడు నిన్ను ఏది భయపెట్టదు. నీకెంత ప్రాణ భయం ఉందో ఆ జీవులకి కూడా అంతే ప్రాణ భయం ఉంది. ఇదే విషయం మరి పత్రి గారు కూడా బహూని మే వ్యతితాని జన్మాని తవ చార్చున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరం తప అని ఈ అహింసా ధర్మంలో చెప్పడం జరిగిందండి. భగవద్గీతలో చెప్పిన శ్లోకమే. అంటే బహూని మే వ్యతితాని జన్మాని తవ చార్చున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరం తప. ఓ అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాము. నాకు నా అన్ని జన్మలు తెలుసు. కానీ నీకు ఈ జన్మ మాత్రమే తెలుసు. నీకు నాకు అదే తేడా అన్నాడు. ఏంటి తేడా అంటే మరి ఆయన బ్రహ్మజ్ఞాని. ఈయన ఈ జన్మలో జ్ఞాని మాత్రమే. అయితే మరి ఈ విధంగా పత్రి గారు చెప్పడం జరిగిందండి. చెప్పినప్పుడు మరి ఈ జన్మలో జ్ఞాని అంటే నువ్వు పరీక్షల్లో కష్టపడి ఇప్పుడు ఓ పిల్లాడు చదువుకుంటున్నాడు. వాడు కష్టపడి పరీక్ష రాస్తే పాస్ అవుతాడు. అది ఈ జన్మలో జ్ఞానం. కానీ ఎన్నో జన్మల నుంచి నువ్వు ఏ విధంగా ఎలా ఉన్నావో తెలుసుకోవడం అది బ్రహ్మజ్ఞానం.
అయితే మరి కౌరవులు వీళ్ళని ఎప్పుడు పాండవుల్ని కూడా బాధిస్తూ ఉండేవాళ్ళంట. వీళ్ళ రాజ్యాన్ని వాళ్ళు తీసుకొని జూదంలో మాయా జూదం ఆడి మరి వీళ్ళ రాజ్యాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు అజ్ఞాతవాసం చేసినప్పుడైనా వాళ్ళని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచేవాళ్ళు కాదంట. ఎన్నో హింసలు పెట్టేవాళ్ళంట. అయినా వాళ్ళు ఏమి హింస చేసేవాళ్ళు ఏమి అనేవాళ్ళు కాదంట. ఇంకా ద్రౌపది మానభంగం చేసినప్పుడు కూడా వాళ్ళు ఏమి అనలేదంట. అంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా వీళ్ళు నార్మల్ గానే ఉన్నారు. కానీ ఆపద్ధర్మం ఇక విధి తప్పలేని పరిస్థితులలో అప్పటికి శ్రీకృష్ణుడు రాయబారానికి పంపించి ఒక్క 5 ఊర్లైనా ఇస్తే ఈ యుద్ధం ఆపేస్తాను అని పంపించినప్పుడు దుర్యోధను దగ్గరికి ఆయన ఏమన్నారు? పీచుకు పుల్ల కూడా ఇవ్వను అన్నప్పుడు అంటే ఆ అజ్ఞాతవాసం చేసినప్పుడు కానీ మరి ద్రౌపది మానభంగం చేసినప్పుడు కానీ వీళ్ళేమి ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు ఎంతగా ఇబ్బంది పెట్టినా వీళ్ళేమి ఏ హింస చెయ్యలేదు. కానీ ఆపద్ధర్మము విధి లేని పరిస్థితులలో ఇంకా 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 ఏడిపిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ మీద యుద్ధం చేయడం జరిగిందండి. అంటే ఇక్కడ పత్రి గారు ఏమంటున్నారు అంటే కౌరవులు హింసలో ఉన్నారు, పాండవులు అహింసలో ఉన్నారు. హింసలో నుంచి కౌరవులుగా ఉన్న వాళ్ళు హింసలో నుంచి అహింసలోకి రావాలి, అహింసలో నుంచి దైవత్వంలోకి రావాలి. అంటే నెమ్మది నెమ్మదిగా మారుతూ ఉండాలి. హింసలో నుంచి అహింసలోకి, అహింసలో నుంచి దైవత్వంలోకి రావాలి. ఇంకా ఏమంటున్నారు అంటే పత్రి గారు జ్ఞాని అంటే కష్టాలని సుఖాలని సమస్థితిలో చూడగలుగుతారు. అజ్ఞాని దుఃఖంలో జీవిస్తూ ఉంటాడు. నవ్వవలసిన టైంలో కూడా ఏడుస్తూనే ఉంటాడు. వాడికి ఎప్పుడు నవ్వాలో ఎప్పుడు నవ్వకూడదో కూడా తెలీదు. ఎప్పుడు దుఃఖిస్తూనే ఉంటాడు. కానీ జ్ఞాని సుఖ దుఃఖాల్లో రెండింటిలో సమస్థితిలో ఉంటాడు. అంటే ఇక్కడ కౌ కౌరవులు అజ్ఞానులు, అజ్ఞానుల నుంచి జ్ఞానిగా కావాలి పాండవుల్లాగా. మరి పాండవులు జ్ఞాని స్థాయి నుంచి బ్రహ్మ జ్ఞానిగా ఎదగాలి. అంటే ఈ విధంగా మరి చెప్పడం జరిగిందండి. ఎప్పుడైతే ఈ అహింసా ధర్మాన్ని పాటిస్తూ ఈ ధ్యాన ధర్మంలో మనం ఉంటామో నెమ్మది నెమ్మదిగా ఎదగగలుగుతాము. ఇంకా ఇక్కడ హిందూ సాంప్రదాయంలో కూడా భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పడం జరిగింది. మరి మేము హిందువులం, మాకు ఆచారంగా వస్తుంది అని కొంతమంది అంటా ఉంటారండి. కానీ అక్కడ భగవద్గీతలో ఒక శ్లోకం ఏమని చెప్పబడింది అంటే అంటే ఎవరైతే తమ ప్రాణులు అంటే ఇది శాకాహార జగత్ బుక్ లో ఇవ్వడం జరిగిందండి పత్రికారు. అంటే ఏమని ఇచ్చారు అంటే ఆ భగవద్గీతలో శ్లోకమేనండి, 6వ అధ్యాయం 32వ శ్లోకం. ఆత్మోపమైన సర్వత్రా పశ్యతి యోర్జున సుఖం వాయాది వా దుఃఖం సాయోగి పరమో మతః అంటున్నారు. ఓ అర్జున, ఎవడు సమస్త భూతముల యొక్క సుఖ దుఃఖాలు తన సుఖ దుఃఖాలుగా చూస్తాడో అట్టివాడే అందరిలో నాకు ఎక్కువ ప్రియుడు. ఎవరైతే సమస్త భూతముల యొక్క సుఖ దుఃఖాలు తన సుఖ దుఃఖాలుగా చూస్తాడో అట్టివాడే అందరిలో నాకు ఎక్కువ ప్రియుడు. ఇదే నా నిశ్చిత అభిప్రాయము అన్నారు. ఇంకా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తీసుకున్న ఆయన కూడా చెప్పడం జరిగిందండి. ఏమని అంటే జీవుల్ని వధించి జీవికి వేసిన జీవదోషములను చిక్కువడును, జీవహింస చేత చిక్కున మోక్షంబు కాళికాంబ హంస కాళికాంబ. అంటే ఇక్కడ వీరబ్రహ్మేంద్రుల స్వామి వారు ఏమంటున్నారు అంటే ఒక ప్రాణిని చంపి ఇంకొక ప్రాణికి పెడితే పాపాల్లో చిక్కుకుంటారు అంతే తప్ప అలా జీవులను జంతువులను పక్షులను చేపలను హింసించి భక్షించే వారికి మోక్షం అంటే ముక్తి. అంటే మరి రోగాలు కష్టాలు బాధలు సమస్యలు ఆర్థిక సమస్యల నుండి ముక్తి లభిస్తుందా అని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా తెలియచేస్తున్నారండి. మరి ఏ దేవుడు కూడా చెప్పలేదు అని వీటి ద్వారా మనకు అర్థమవుతుంది.
ఇంకా మనది భారతదేశం. మహాత్మా గాంధీ అహింసో పరమో ధర్మః అన్నారు. మరి ఆయన అహింసో పరమో ధర్మః అని బోధించడం జరిగినప్పుడు అనుకోకుండా వాళ్ళ అబ్బాయికి అస్వస్థతకి గురైనప్పుడు డాక్టర్లు నువ్వు ఆ మాంసపు పులుసు కోడి పులుసు పెట్టకపోతే ఈ అబ్బాయి బ్రతకడం కష్టము అని అనడం జరిగిందంట. మరి ఆయన ఏమి దానికి ఆయన ఒప్పుకోలేదంట. కోడి పులుసు పెట్టకపోయినా కొన్ని రోజులకి తను కోలుకోవడం జరిగిందంట. అంటే మన భారతదేశం అహింసాయుత దేశంలో పుట్టి కూడా మరి ఇంత హింస చేస్తున్నాము. మానవులంతా పరమ మూర్ఖత్వంలో ఉన్నారు. ఆ అహింసలో నుంచి ఆ హింసలో నుంచి అహింసలోకి ప్రతి ఒక్కరూ కూడా రావాలి. అంటే ఎవరు ఏ మహాత్ముడు చెప్పినా, ఏ దేవుడు చెప్పినా, ఏ గురువులు, ఏ మహానుభావులు, యోగులు, యోగీశ్వరులు చెప్పినా హింసను వదలాలి, హంసను పట్టుకోవాలి అని చెప్పడం జరిగిందండి. అంటే ఇక్కడ ఎవ్వరూ కూడా హింస చేయమని చెప్పలేదు. ఎవరికి వారుగా నిర్ణయించుకొని చేసేదే అని మనకి ఇక్కడ క్లుప్తంగా అర్థమవుతుందండి. ఇంకా కర్మ సిద్ధాంతం ప్రకారం కూడా శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నాడు అంటే ఎవడెలా చేసుకుంటాడో వాడు ఆ కర్మ ఫలితాన్నే పొందడం జరుగుతుంది. జీసస్ క్రైస్తు కూడా నువ్వు ఏ విత్తు విత్తుతావో ఆ పంటే కోసుకుంటావు. వశిష్ఠుల వారు కూడా ఏమంటున్నారు అంటే నువ్వు చేసే కర్మలకు అనుగుణంగా దైవం కాని ప్రారంధం కాని ఏదీ లేదు. మనం అనుకుంటాము ఈ కష్టాన్ని ఈ బాధని దైవం ఇచ్చాడు అని. నువ్వు చేసే కర్మను బట్టే నీ ప్రారంధం ఉంటుంది. దానికి దైవం కూడా ఏమీ చెయ్యలేదు. మరి పత్రి గారు కూడా మనకి ఏమని చెప్పడం జరిగింది? చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు. రకరకాల పాపాలే రకరకాల రోగాలు. అసలు పాపమే లేకపోతే రోగమే లేదు. విత్తు బట్టి చెట్టు అంట, కర్మ బట్టి ఫలితం అంట. చెడు చేస్తే చెడు అంట, మంచి చేస్తే మంచి అంట అని చెప్పడం జరిగింది. మరి అసలు పాపమే లేకపోతే రోగమే లేదు. మరి రోగం ఎందుకు వచ్చింది అంటే గత జన్మలో పూర్వ జన్మలో చేసిన కర్మల వల్ల. మరి అటువంటి పాప కర్మ తొలగిస్తే రోగమే లేదు. పాపమే చేయకపోతే నీకు రోగమే రాదు కదా. అంటే ఈ అహింస గురించి అంతగా మరి జిల్లాలు, దేశాలు, రాష్ట్రాలు అంతటా పర్యటించి తన ఆఖరి శ్వాస వరకు ఈ ప్రయత్నాన్ని పత్రిక గారు కొనసాగించడం జరిగింది. ఎందుకు అంటే ప్రతి జీవి కూడా స్వేచ్ఛగా జీవించాలి. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా అవి ఎన్ని రోజులు ఉంటుందో అది ఆఖరి శ్వాస వరకు స్వేచ్ఛగా జీవించాలి. దీనికోసమే నేను భూమి మీదకు వచ్చాను అనడం జరిగిందండి. మరి ఈ కర్తాల్ ధ్యాన మహాయజ్ఞాలు ఇవన్నీ కూడా ఎందుకు అంటే మరి ఆ ఆత్మలంట చనిపోయి పైకి ఎమ్మటే వెళ్ళవంటండి. నన్ను ఏ విధంగా మీరు చంపారో మీరు ఆ విధంగానే చంపబడతారు అనే ఆత్మ ఘోషతో అవి ఆ విధంగానే ఈ భూమి మీదే ఉండిపోవడం జరుగుతుందండి. ఎప్పుడైతే ఈ సామూహిక ధ్యానాలు, కర్తాల పేరవరం, మహాచక్రాలు, యాగాలు ఇలాంటివి నిర్వహించినప్పుడు అవి చూసి ఓహో మాకు శాంతి లభిస్తుంది అని ఆ ఆత్మలు పైకి వెళ్ళడం జరుగుతుందంట ఉందంట. అలా ఉంటాయి అంటండి. అవి ఆలోచిస్తాయంట. ఆ విధంగా విశ్వ శాంతి కోసమే ఈ ధ్యాన మహాయజ్ఞాలు. చూడండి ఒక్క మానవులకే కాదు సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాశుల అంతటికీ ఉపయోగపడేవే ఇటువంటి యాగాలు, యజ్ఞాలు, సామూహిక ధ్యానాలు, ఈ మహాత్ములు, యోగులు, గురువులు అందరూ బోధించేది కూడా.
అంత గొప్పది ఈ అహింసా ధర్మం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన గురువులకి, జూమ్ లో ఉన్న వారందరికీ హృదయపూర్వక ఆత్మాభివందనాలు. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, అహింస గురించి చాలా బాగా చెప్పారు మేడం. ఇంట్లో ఉన్నారు మేడం, సీత మేడం. యామిని మేడం మీ దగ్గర హోస్ట్ ఉన్నట్టుంది. యామిని మేడం దగ్గర హోస్ట్ ఉంది, రికార్డింగ్ ఆఫ్ చేస్తారు. మేడం రికార్డింగ్ ఆఫ్ చేయాలా? అవును మేడం. మేడం మాకు రెండో రోజు చాలా చాలా అద్భుతమైన అందించారు మేడం. అహింసా ధర్మం గురించి చాలా చిన్నదైనా సరే చాలా ఇందులో చాలా లోతైనటువంటి నిగూఢమైనటువంటి జ్ఞానాన్ని అందించారు. మాటల ద్వారా, ఇంకా భగవద్గీత ద్వారా, శ్లోకాల ద్వారా, పరిత్రాణాయ సాధునా అంటే అవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు మేడం. మీకు రెండో రోజు మాకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు పత్రిజీ మరొకసారి ధన్యవాదాలు మేడం. మాస్టర్స్ మాట్లాడండి ఒకసారి అందరు.